బ్రేకింగ్ న్యూస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. అయితే మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని చెప్పి ఉమాశంకర్ గణేష్ చెప్తూ ఉన్నారు. నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నారో కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా పోలీసులు అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా పోలీసులు పనిచేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అక్రమ అరెస్టులతో భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వ్యాఖ్యలు చేశారు. అక్రమ అరెస్టులతో భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నిరసన తెలుపుతూ ఉన్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. నిరసన తెలుపుతూ ఉన్న మధ్యలో పోలీసులు ఎంటర్ అయ్యి వాళ్ళందరినీ నిరసనకి అడ్డుపడే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. బట్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అక్కడే కూర్చుని నిరసన తెలుపుతుంటే పోలీసులు ఇంకా వాళ్ళని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు. వెంటనే ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా సమాచారం ఇవ్వకుండా పోలీసులు హుటాహుటిన ఉమాశంకర్ని అక్కడి నుంచి లాక్కుని ఒక 4-5 పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం క్లియర్గా. అయితే అక్రమ అరెస్టులకు భయపడేది లేదు అంటున్నారు ఉమాశంకర్ గణేష్. దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తున్న పరువులో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ అలాగే మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కనీసం చెప్పకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా పోలీసులు పనిచేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ అరెస్టులతో భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వ్యాఖ్యలు చేశారు. నశించాలి